హాయ్ అండి. ఈరోజైతే మేము నరసింహస్వామి కొండకైతే వెళ్తున్నామండి. పినాకిని నది తీరమున వెలిసిన నరసింహస్వామి అండి. లక్ష్మీ సమేతంగా వెలిసిన నరసింహస్వామి కొండని చూడ్డానికైతే మేము వెళ్తున్నామండి. నెల్లూరు నుంచి నరసింహం కొండకి 14 కిలోమీటర్లు ఉంటుందండి. పెన్నా నదికి ఒకవైపు నరసింహస్వామి కొండ ఉంటే ఇంకొక వైపు వచ్చి జొన్నవాడ కామాక్షి అమ్మవారి టెంపుల్ ఉంటుందండి. ఇప్పుడైతే మనం నరసింహస్వామి కొండకైతే వచ్చామండి. టెంపుల్ ప్రాంగణం అయితే చాలా బాగుంటుందండి. చాలా విశాలంగా ఉంటుంది. చాలా ప్రకృతి రమణీయంగా ఉంటుందండి. కొండ మీద ఉంటుందండి టెంపుల్. చాలా అంటే చాలా బాగుంటుందండి. చుట్టూ చెట్లు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి కొండ మీద. ఇది 7 అంతస్తుల గోపురం అండి. దీన్ని రెడ్డి రాజులు కట్టించారండి. చూడండి ఎంత బాగుందో. శిల్పకళ చాలా బాగుంటుందండి. గోపురం పైన ఉండే శిల్పకళ అయితే చాలా బాగుంటుందండి. మీకు టెంపుల్ వ్యూ అంతా చూపిస్తాను చూడండి. టెంపుల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇది లోపలికి ఎంట్రన్స్ అండి. ఆలయ ప్రాంగణంలోనే మనకు పూజా సామాగ్రి అయితే దొరుకుతుందండి. ఇక్కడ ఒక సెట్ అమ్ముతారండి. దీని లోపల టెంకాయి, 2 కడ్డీలు, కర్పూరము, పూలు, తులసి దళాలండి ఒక సెట్గా అమ్ముతారండి. తులసి దళాలు మటుకు నరసింహస్వామికి తీసుకొని పోండి. ఒక సెట్ వచ్చి అమ్మవారికి తీసుకోండి. ఒక సెట్ వచ్చి అయ్యవారికి తీసుకోండి. కొండకి కొంచెం పైన ఆదిలక్ష్మి అమ్మవారు ఉంటారండి. నేనైతే 2 సెట్లు తీసుకున్నానండి. ఒక టెంకాయ ఒక సెట్ వచ్చి నరసింహస్వామికి అండి. ఇంకొక సెట్ వచ్చి నేను ఆదిలక్ష్మి అమ్మవారికి అయితే తీసుకున్నానండి 2 టెంకాయలు. మనము నరసింహస్వామికి వచ్చి తులసి దళం తీసుకోండి. ఆదిలక్ష్మి అమ్మవారికి తులసి దళం తీసుకోకూడదండి. మాకు తెలియక 2 సెట్లలో మేము తులసి దళం తీసుకున్నామండి. పైన మాకు పూజారి చెప్పారండి. ఇది వచ్చి దర్శనం వేళలండి. దర్శనం వేళలు, టికెట్ల వివరాలు, ఆజిత సేవలు అన్నీ ఉన్నాయి చూడండి ఇక్కడ. ఇది ఆలయం యొక్క స్థల పురాణం అండి. ఈ ఆలయంని పల్లవ రాజులు కట్టించారండి. ఇక్కడ ఆలయంకి పక్కన ఆంజనేయ స్వామి ఉన్నారు. చూడండి ఎంత బాగున్నారో ఆంజనేయ స్వామి. ముందుగా మనకి ఇక్కడ విఘ్నేశ్వర స్వామి దర్శనం ఇస్తారండి. విఘ్నేశ్వర స్వామి చిన్న గుడి ఉంది కదండి, అది విఘ్నేశ్వర స్వామి గుడి అండి. మన విఘ్నేశ్వర స్వామిని ముందుగా దర్శించుకొని తర్వాత మనము లోపల నరసింహస్వామిని దర్శించుకోవటానికి అయితే వెళ్తామండి. నరసింహస్వామి లోపలైతే వీడియోలు తీయడానికి పర్మిషన్ లేదండి. లోపల గుడి లోపల చాలా పురాతనమైన టెంపుల్ అండి. చాలా శక్తివంతమైన టెంపుల్ అండి. ఇప్పుడైతే మనము ఆదిలక్ష్మి అమ్మవారిని అయితే దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నామండి. అమ్మవారు కొంచెం పైన ఉంటుందండి. స్టెప్స్ ఎక్కి పోవాలండి. అమ్మవారు చాలా కళగా, చాలా అందంగా ఎంతో బాగుంటుందండి అమ్మవారు. ఇప్పుడు మీకైతే మేము పైన కొండ మీద నుంచి వ్యూ చూపిస్తున్నాము చూడండి. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. ఎంతో ప్రకృతి రమణీయంగా ఉంటుందండి. చూడటానికి చెట్లతో ఎంతో పచ్చదనంతో ఎంతో బాగుంటుందండి. గ్రహ బాధలతో బాధపడే వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు, సంతానం లేని వాళ్ళు ఎవరైనా సరేనండి వచ్చి ఒక్కసారి నరసింహస్వామిని దర్శించుకొని వెళ్ళండి. మీకు ఎంతో మంచి జరుగుతుందండి. ఇక్కడ వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయండి. సంతానం లేని వాళ్ళు ఇక్కడ సంతాన వృక్షం ఉందండి. ఈ సంతాన వృక్షానికి ఆడవాళ్ళు వారి చీర కొంగుని చింపి ఇక్కడ కానీ ముడుపు కట్టారు అంటే వాళ్ళకి తొందరగా సంతానం అనేది కలుగుతుందండి. అమ్మవారి కృపతో వాళ్ళు తొందరగా సంతానం కలుగుతుందండి వాళ్ళకి. ఇప్పుడైతే ఇక్కడ ప్రసాదాలు అమ్ముతున్నారండి. మేమైతే పులిహోర లడ్డు తీసుకొని ప్రసాదాలు తీసుకొని కాసేపు అక్కడ కూర్చొని ప్రసాదం తినేసేసి అయితే మేమైతే బయలుదేరేసామండి. వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.